కదలిరండి తరలిరండి కల్వరి బలిలో పాల్గొనరండి. కదలిరండి తరలిరండి కల్వరి బలిలో పాల్గొనరండి. కరములెత్తి వేడగరండి కరములెత్తి వేడగరండి కరుణామయుని కొలువగరండి కరుణామయుని కొలువగరండి. స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం 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 గణ స్వాగతం. భారమైన మనసులతో నీ దాపు చేరితిమి, అలసి సొలసి ఉన్న మా మనసులకు నెమ్మది ఒసగుమయ్యా. భారమైన మనసులతో నీ దాపు చేరితిమి, అలసి సొలసి ఉన్న మా మనసులకు నెమ్మది ఒసగుమయ్యా. నీ ఆత్మవరములతో ఆత్మఫలములతో ఆత్మవరములతో ఆత్మఫలములతో నీ దీవెనలతో మము నింపుమయ్యా. నీ దీవెనలతో మము నింపుమయ్యా. స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం గణ స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఏలూరు మేత్రాసనం ఆదివారంపేట దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తల్లూరి మేరీ తెరెసా థామస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, పెద్ద్యల వీర్రాజు, సత్తిబాబు, మాటాలమ్మ, చిన్ని, రాంబాబు, శ్రీనివాస్, సత్యవతి రంగాలకు ఆయుర ఆరోగ్యములు, తల్లూరి జోసఫ్, అన్నమ్మ, కె అర్పితమేరి ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, ప్రగతి నగర్, కూకట్పల్లి విచారణ కీర్తిశేషులు అన్నపురెడ్డి, సొలమోన్ రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపురెడ్డి అల్ఫోన్సారాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ బి సుశీలకు మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం దయచేయమని, ఆ దేవాది దేవుని మరియ తల్లిని ప్రార్థించమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ నులకపేట గోలి కానుకమేరి కుటుంబంలో జరిగిన మేలులకు కృతజ్ఞతగా మరణించిన గోలి ప్రకాశం, చింతగింజల మరియు శౌరీలు, సునీల్ బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని క్రీస్తునాథుని పేరిట మరియు జోజప్ప, మేరీ, సాగర్ రాజు, జ్యోతి, జోసఫ్ కుమార్, సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్ తేజ్,
నిహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థలకు మంచి ఆయురారోగ్యములు, శివకుమార్ తలంపులు నెరవేరాలని, మొదలుపెట్టిన పనులలో విజయం చేకూరాలని, కుటుంబంలో ఎల్లవేళ్ళ శాంతి సమాధానాలు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కనిగంటి సువర్ణ కుమారికి దేవుడు మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, విఎంజే బాలస్వామి, విజయకుమారిల స్వల్ప అనారోగ్యంతో బాధపడుచున్నారు. పరమ వైద్యుడైన ఆ ప్రభువే వారిరువురిని దీవించి స్వస్థతను దయచేసి మంచి ఆరోగ్యమును దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గాలి చిన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ యొక్క దివ్య బలి పూజలో వీరి యొక్క ఉద్దేశాల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు ఏమిటి అని మనల్ని ప్రశ్నిస్తే మనకందరికీ కూడా తెలుసు, విశ్వాసము అనేటువంటి పునాది మీద మన జీవితాలు ఎప్పుడైతే నిలబడతాయో అప్పుడే మన యొక్క క్రైస్తవ జీవితము నిజమైనటువంటి, క్రీస్తును పోలినటువంటి, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి జీవితాలుగా ఉంటాయి అని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథం నుంచి మన యొక్క ప్రభు మనకు తెలియజేస్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా వారిని సంరక్షించాడో తెలియచేస్తూ గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు సువిశేషపట్నంలో మన యొక్క ప్రభు కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఆమె యొక్క విశ్వాసం ఎప్పుడైతే ప్రకటించిందో, ఎంతటి గొప్పటి విశ్వాసం అని ఆమెను ప్రశంసిస్తూ మెచ్చుకుంటున్నారు. మరి క్రైస్తవులమైన మనమందరము కూడా విశ్వాసంలో బలపడాలి అనేది మనకున్నటువంటి ఒక ధ్యేయంగా మనము గుర్తు చేసుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనమందరము యోగ్యరీతిగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభుకు సమర్పిద్దాం. ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో
సురక్షితముగా కాపాడుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు తెగలన్నింటికీ దేవుడను కాగా వారు నాకు ప్రజలగు రోజులు వచ్చుచున్నవి. మృత్యువును తప్పించుకున్న వారికి ఎడారిలో నేను కరుణ చూపితిని. ఇశ్రాయేలీలు విశ్రాంతిని కోరగా నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చితిని. ఇశ్రాయేలీయులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని. ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. నేను మిమ్ము పునర్నిర్మింతును. మీరు మరలా తంత్రి వాద్యములు గైకొని సంతసముతో నాట్యము చేయుదురు. మీరు తిరిగి సమరయ కొండల మీద ద్రాక్ష తోటలు నాటుదురు. నాటి ఆ తోటలు కాయు ఫలములను ఆరగింతురు. ఎఫ్రాయిము కొండల మీద నుండి కావలివారు లెండు, సియోనున ఉన్న మన దేవుడైన ప్రభు చెంతకు పోవుదము రండు అని అరచు రోజులు వచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీరు జాతులన్నింటిలో పెద్దదైన ఇశ్రాయేలును తలంచుకొని సంతసముతో పాడుడు. ప్రభు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను అని పలుకుచు స్తుతిగానము చేయుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరి. కాపరి మందను కాచినట్లు కాపరి మందను కాచినట్లు ప్రభు మనలను కాపాడును. ప్రభువు మనలను కాపాడును. ప్రభు విట్లు నుడువుచున్నాడు, అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులు ఆలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలులను చెల్లాచెదురు చేసితిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ కాపరి మందను కాచినట్లు కాపరు మందను కాచినట్లు ప్రభువు మనలను కాపాడును. ప్రభువు మనలను కాపాడును. నేను ఇశ్రాయేలుకు దాస్య విముక్తి కలిగించితిని. వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించితిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యముగాంచి సంతసింతురు. అందరూ కాపరి మందను కాచినట్లు కాపరి మందను కాచినట్లు ప్రభువు మనలను కాపాడును. ప్రభువు మనలను కాపాడును. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. స్తోత్రమయా స్తోత్రమయా స్తోత్రమయా
స్తోత్రమయా యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు, పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిచెదవు, నా చేయి పట్టి నన్ను నడిపించెదవు, నా చేయి పట్టి నన్ను నడిపించెదవు. స్తోత్రమయా 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 యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయం పవిత్ర వచనములు 21 నుంచి 28 వరకు. యేసు అట నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, దయ్యము పట్టి నా కుమార్తె మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చెను. ఆయనను ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమాని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినను గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక్కసారి పెద్దలైన, యువకులైన, పిల్లలైన, ఇంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క జీవితాలను ఒకసారి నెమరు వేసుకుందాం. గతించినటువంటి పాత జీవితాలను మనం ఒకసారి గమనిస్తే మన యొక్క జీవితాల్లో ఎన్నో సందర్భాలు, మరి కొంతమందికి కొన్ని సందర్భాలు ఉండొచ్చు. అవి ఎలాంటి సందర్భాలంటే, ఇక మనుషుల మీద నమ్మకము లేదు, జీవితం మీద అసలు ఆశ లేదు, ఇంకా నేను ఎందుకు బతకాలి అనేటువంటి పరిస్థితులు, ఆలోచనలు మనకు క్లిష్టమైన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం. ఏమని అంటే, ఇక నాకు వేరే మార్గము లేదు, ఒకే ఒక మార్గం ఏమిటంటే నా జీవితాన్ని ఈ రోజుతో అంతకం చేసుకోవాలి,
లేదా నేను చనిపోతే బాగుంటుంది, లేదా నేను పారిపోతే బాగుంటుంది అని ఆలోచించినటువంటి సందర్భాలు మన జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు సువిశేష పట్టణాన్ని తీసుకొని మనం ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మనకందరికీ కూడా ఉంది. ప్రియ సహోదరి సహోదరు, గమనించాలి, కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ కోరిక నెరవేరునుగాక. మనం అందరం కూడా మొట్టమొదటిగా ఈ యొక్క సువిశేష పట్టణాన్ని ఒక్కొక్క అంశముగా ధ్యానించుకుంటూ వద్దాం. ఒకటి ఏమిటంటే, ఆమె ప్రార్థన చేస్తున్నది, ఆమె కోరుకుంటున్నది తన యొక్క కుమార్తె కోసం. దయ్యం పట్టినటువంటి తన కుమార్తె కోసం ఆమె పదే పదే ప్రార్థన చేస్తూ ప్రభువును అడుగుతూ ఉండడానికి కారణం ఏమిటంటే ఒకటి విశ్వాసము. ఆమె ఎంతోమంది దగ్గరికి వెళ్ళొచ్చు, భూత వైద్యుల దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ ప్రభువు దగ్గరకు వచ్చి తన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా ప్రకటించిందో మనం గమనించాలి. మొట్టమొదటిగా, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపము, నా యొక్క కూతుర్ని నువ్వు ఏ విధంగా అయినా స్వస్థపరచుము అని అన్నప్పుడు ప్రభు నుంచి వచ్చినటువంటి మాట ఏమిటంటే ఏ సమాధానము లేదు. ప్రభు అక్కడ వాక్యం తెలియజేస్తుంది, అతను ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదు. అదే పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు నేను ఉన్నట్లయితే అందరి ఎదురుగా, ప్రజలందరి ఎదురుగా ఒక్క మాట కూడా పట్టించుకోకుండా మాట్లాడించకపోతే తను ప్రార్థన చేస్తున్నప్పటికీ మనలో ఉన్నటువంటి నిరాశ ఏ విధంగా ఉంటుందో మనం గమనించాలి. అందరితో అయిపోయిందా? అంతటితో అయిపోలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈమె పదే పదే మనకు విసిగిస్తుంది, అరుస్తూ ఉంది, ఈమెను ఇక్కడి నుంచి పంపేయండి అని ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆమెను తిరస్కరిస్తున్నారు. మొట్టమొదటిగా ప్రభు ఒక్క మాట కూడా పలకకుండా తిరస్కరిస్తున్నారు. రెండవదిగా ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు. ఒకసారి గమనించాలి, ఒక స్త్రీ అయి ఉండి అంతమంది ఎదురుగా ఆమె అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయేదేమో, కానీ ఆమె వెళ్ళిపోలేదు. ఆ తరువాత ప్రజలు ఆ విధంగా అన్న తర్వాత కూడా ఆమె ప్రభువుకి ఇంకా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు ప్రభు పాదముల మీద పడి, ప్రభు నాకు సహాయము చేయుము అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇది మరొక విధంగా ఆమెకు మరొక పరీక్ష. అదేమిటంటే, నేను చెదిరిపోయిన ఇశ్రాయేల్ ప్రజల కొరకు మాత్రమే వచ్చాను, నేను నీ కోసము కాదు, వేరే వాళ్ళ కోసం కాదు అనేటువంటి సమాధానం చెప్పడంతో ఒకసారి గమనించాలి ఆమె ఎంత నిరాశ చెంది ఉంటుందో. అంతటితో అయిపోయిందా? ప్రభు తనకు సమాధానం ఇస్తున్నారు. బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకు వేయతగదు అని అనడంతో ఆ యొక్క స్త్రీ ఒక్కసారిగా ప్రభువుకు సమాధానం చెప్తూ ఉంది. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఇక్కడ కననీయ స్త్రీ ఉంది. ప్రభు ఏ విధంగా ఏ మాట చెప్పకుండా తిరస్కరించారు, ప్రజలు అన్ని మాటలతో తిరస్కరించారు. కానీ ఆమె యొక్క విశ్వాసము గొప్పది కాబట్టి సాధారణంగా వెనక్కి వెళ్ళపోవలసినటువంటి పరిస్థితిలో ఆమె వెనక్కి వెళ్ళకుండా ఇంకా ముందుకు వస్తూ, ఇంకా దగ్గరికి వస్తూ చివరికి ప్రభు పాదాల మీద పడేటటువంటి పరిస్థితి ఎదుర్కొనుంది. అంటే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె యొక్క విశ్వాసము ఎంత గొప్పది అంటే ప్రజలు ఏమన్నా, ఎవ్వరు ఏమన్నా, ఏమనుకున్నా ఆమె వెనక్కి తిరిగి వెళ్ళలేదు. నన్ను అందరూ కూడా తిరస్కరిస్తున్నారు కదా, నన్ను అందరూ కూడా ఈ విధంగా మాటలు అంటున్నారు కదా అని వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళు ఎంతగా అంటున్నారో అంతగా ఆమె ప్రభువుకు దగ్గరగా వచ్చింది అని మనం గమనించాలి. మరి అంతటితో అయిపోలేదు. అంతటితో మనం ఈ ప్రభు ఇచ్చిన సమాధానాన్ని చాలా సందర్భాల్లో మనకు వింటే ఏమనిపిస్తుందంటే, ప్రభు ఇంత కఠినాత్ముడా అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుందేమో. ఇది ప్రభు చూపించేటటువంటి కఠినాత్మం కాదు. ప్రభు తన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించడానికి అక్కడ కల్పించినటువంటి ఒక పరిస్థితి అని మనం అందరం కూడా గమనించాలి. ఆమె తన సొంత నిర్ణయాల కోసం, సొంత కోరికల కోసం ప్రార్థన చేయడం లేదు, పదే పదే అడగడం లేదు. తన కూతురి కోసం, పరుల కోసం తను ప్రార్థన చేస్తూ, ఎవరు ఎంతమంది ఏ మాటలన్నా ప్రభువుకు దగ్గరగా వెళ్తూ ఉండడం మనము గమనిస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా,
భోజన బల్ల నుంచి కింద పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు ఇస్తారు కదా, అవి కూడా తింటాయి కదా అనేటువంటి సమాధానంతో తన యొక్క విశ్వాసాన్ని ప్రభువుకు ప్రకటించి ప్రభు చేత మెప్పు పొందుకుంది అని మనం అందరం కూడా ఈరోజు సువిశేషపట్నంలో విన్నాం. మరి ఈ యొక్క సువిశేషపట్నం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మరి ఎన్నో సందర్భాల్లో నేను మొట్టమొదటిగా చెప్పిన విధంగా మన యొక్క జీవితాల్లో ఇలాంటి అలజడులు సందర్భాలు వస్తాయి. అవి ఎలాంటివంటే, ఎన్నో సందర్భాల్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నుంచి నీకు ఎలాంటి సమాధానం రాకపోవచ్చు. అంతటితో నీ యొక్క ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం అయిపోయిందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రెండవదిగా, మనం ప్రభువులో ఎక్కువ ఎదగడానికి, దగ్గరికి పోవడానికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పలువురు వ్యక్తులు మనల్ని ఎన్నెన్నో విధాలుగా కించపరుస్తూ ఉంటారు, ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు. అంతేకాదు, నువ్వు చర్చిలో కొద్దిగా ఎదుగుతున్నావు అంటే 10 మంది ఏ విధంగా ఆ యొక్క వ్యక్తిని పైనుంచి కిందకి తీసుకురావాలని ప్రయత్నాల్లో ఉంటారు. మీరు గమనించే ఉంటారు, మీరు అనుభవించే ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఈమె పదే పదే విసిగిస్తుంది, ఆయన పంపించండి ప్రభువా అన్నప్పుడు ప్రభు ఎలాంటి సమాధానం ఇచ్చాడో, మరి మన యొక్క జీవితంలో కూడా ఎంతోమంది పక్కన వ్యక్తులు మనల్ని కించపరుస్తూ మనల్ని ఎన్నో మాటలు అంటున్నప్పుడు మన యొక్క విశ్వాసం ఎక్కడ ఉంది? రెండవదిగా గమనించాలి. మరి మూడవదిగా, డైరెక్ట్ ప్రభువే మనకు సమాధానం ఇచ్చారనుకోండి, నీకు ఇది ఇవ్వతగదు, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి కాదు, నేను కేవలం ఇశ్రాయేల్ ప్రజల కొరకు మాత్రమే వచ్చాను అని ఒకవేళ నిన్ను నన్ను ప్రశ్నించి నీకు నాకు అలాంటి సమాధానం ఇస్తే, ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులమైన మనము మన యొక్క విశ్వాసం ఎంత? 3 పరిస్థితులు. ఒకటి, ప్రభు సమాధానం ఏ మాట అనకుండా సమాధానం ఇవ్వకపోవడం మన ప్రార్థనలకు. రెండవది, మనం ప్రభువులో ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఎన్నెన్నో మాటలు అనడంలో మన యొక్క విశ్వాసం ఎంతుంది. మరి స్వయంగా ప్రభువే నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి కాదు అని ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే నీ యొక్క విశ్వాసం ఎక్కడా? ఈ యొక్క 3 స్టెప్పుల్లో కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షించి చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల యొక్క విశ్వాసం దేనికోసం అంటే, నా తోడి క్రైస్తవుల కోసం మాత్రమే మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. నేను చర్చికి వెళ్ళకపోతే మిగతా నా తోటి క్రైస్తవులు ఏం అడుగుతారో, ఎందుకు రాలేదని అడిగితే ఏం సమాధానం చెప్పాలో, లేదంటే విచారణ గురువు ఏమంటాడో అనేటువంటి ఆలోచనలతో మనం ఎంతోమంది మన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు చూపించడానికి మాత్రమే వెళ్తున్నామేమో, కానీ నిజంగా మన యొక్క దేవునికి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నామా లేదా అనేది మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక లోతైనటువంటి విషయము. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, కననీయ స్త్రీ యొక్క విశ్వాసము ఎంతమంది వెనకడుగేసినా, ఎంతమంది మనల్ని వెనక్కి దొబ్బేసినా, వాళ్ళు ఎంతవరకు మనల్ని కించపరిచినా ఆ యొక్క కననీయ స్త్రీ విశ్వాసంలో ముందుకు పోతూనే ఉంది, కానీ వెనకకు తగ్గలేదు. మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మంచి జరిగినప్పుడు మాత్రమే మన యొక్క ప్రభువు నా దేవుడా, నా ప్రభువా అని చప్పట్లు కొట్టి పాటలు పాడడం కాదు. నా జీవితంలో అది కష్టమైనా నష్టమైనా నా యొక్క విశ్వాసములో నేను ఎదుగుతూ ఉండాలి అన్నదే మనము ఈరోజు నేర్చుకోవాల్సిన విషయము. ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనకు వాక్యం తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా మన యొక్క జీవితంలో ఎన్నో సందర్భాల్లో మన యొక్క విశ్వాసం పరీక్షించబడుతుంది. వాక్యం చదువుదాం. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. మన జీవితంలో తాత్కాలిక కొన్ని కష్టములు వచ్చినా దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తూ మనకు పేతురు ఏం చెప్తున్నాడో చూద్దాం. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదర, వాక్యం ఎంతో క్లుప్తంగా మనకు తెలియజేస్తుంది. ఈరోజు యొక్క కననీయ స్త్రీ యొక్క విశ్వాసానికి, మన యొక్క జీవితానికి మనకు తగినటువంటి వాక్యము అదేమిటంటే, మన యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసినటువంటి సమయం వస్తుంది. అలాంటి సమయంలో ఏ విధంగా అయితే
బంగారము కూడా అగ్ని చేత పరీక్షించబడుతుందో అదే విధముగా మన యొక్క జీవితంలో తాత్కాలికమైన కష్టముల వలన మన యొక్క విశ్వాసము కూడా పరీక్షించబడుతుంది. కానీ మన యొక్క విశ్వాసము తేలికపాటి విశ్వాసం అయితే మన యొక్క క్రైస్తవ జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. కానీ మన యొక్క విశ్వాసం దృఢంగా ఉన్నప్పుడు మన యొక్క ప్రభువు దానికి తగినటువంటి బహుమానాన్ని ఇస్తాడు అని మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకని ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యొక్క వాక్యము ద్వారా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నాకు ఎంతవరకు విశ్వాసం ఉంది? మీ ఇంట్లో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు చర్చించుకోండి. నా యొక్క విశ్వాసం ఎంత ఉంటుంది? 70%, 20%, 30% అని వ్యక్తిగతంగా ప్రభువులో ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని, ఒకవేళ మన యొక్క జీవితంలో తక్కువ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే ప్రభువును ప్రార్థిద్దాం. ప్రభువా, నాకు ఇంకా ఎక్కువ విశ్వాసం ఇవ్వండి, కననీయ స్త్రీ వలె నాకు లోతైన విశ్వాసం ఇవ్వండి అని మనం ప్రార్థన చేద్దాం. ఆ యొక్క విశ్వాసం మనకందరికీ కూడా దేవుడు దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క విన్నపములను ప్రభువుకు సమర్పిద్దాం. ఓ ప్రభువా, మా యొక్క శ్రీసభకు అధినేతగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. విశ్వాసం అనే పునాది పైన ఆధారపడినటువంటి మా యొక్క క్రైస్తవ జీవితాలు ముందుకు సాగడానికి కావలసినటువంటి బలమైనటువంటి విశ్వాసం దయచేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఎన్నో సందర్భాల్లో మా యొక్క క్రైస్తవ జీవితంలో మాకు ఎదురైనటువంటి తాత్కాలిక కష్టముల్లో కూడా మేము ఎన్నో సందర్భాల్లో మిమ్మల్ని కించపరిచి ఉండవచ్చు, ఎన్నెన్నో మాటలతో అని ఉండవచ్చు. అయినప్పటికీ ప్రభువా, అలాంటి సందర్భాలు మా జీవితంలో ఉన్నట్లయితే వాటికి క్షమాపణ అడుగుతూ మీ యొక్క కృపను మాకు ప్రసాదించి, మీ యొక్క కృప ద్వారా మేము విశ్వాసములో ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభా, సమాజంలో ఉన్నటువంటి యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాము. ప్రభా, యువతి యువకులకు మీరే మార్గచూపరిగా ఉండి వారికి నిజమైనటువంటి విశ్వాసం ఏమిటి, నిజమైనటువంటి కాపరి ఎవరు అని తెలుసుకునే భాగ్యాన్ని దయచేసి ప్రభా, వారు మిమ్మల్ని ఎంట పెట్టుకొని మిమ్మల్ని వెంబడించే శిష్యులుగా వారికి పిలుపునిచ్చి వారి మీ యొక్క మార్గములను నడిపించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని మీకు సమర్పిస్తున్నాము. ఈ యొక్క టీవీ ద్వారా ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు సాగడానికి ఎన్నో కార్యక్రమాలు సమర్పించబడుతున్నాయి. మరి వీటి కోసం శ్రమిస్తున్నటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా దివ్యవాణి టీవీకి సహాయం చేస్తున్నటువంటి దాతలను, మరి ఇక్కడే ఉండి ఎంతోమంది ఎన్నెన్నో పనులలో నిమగ్నమై ప్రజల కోసం కష్టపడుతూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనం వహించి మన యొక్క వ్యక్తిగత విన్నపాలను ప్రభువుకు సమర్పిద్దాం. ఈ మనవులన్నీ మన ఆదరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా.
నీదే దేవా, నీరు నిప్పు నీదేనయ్యా. నింగి నేల నీదే దేవా, నీరు నిప్పు నీదేనయ్యా. నీది కానిది లేదే దేవా, నీది కానిది లేదే దేవా. నీవు ఇవ్వనిది నాకేది లేదుగా, నీవు ఇవ్వనిది నాకేది లేదుగా. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకల్. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్టులా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములనే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలువారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లి మరీమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఎనాడ్మెట్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన యొక్క రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తంలో నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలు ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అందరూ కూడా గమనించండి. ఈ నెల ఈ వారము 5, 6, 7 తారీఖుల్లో మనకు దివ్యవాణి టీవీ ద్వారా ప్రత్యేకమైనటువంటి వడకము ఉంది. మరి 5వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు దివ్య బలి పూజ, 7 నుంచి 8 వరకు దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. మరి 6వ తేదీ ఉదయము 6 నుంచి 7 గంటల వరకు, 7 నుంచి 8 వరకు వాక్య పరిచర్య, సాయంత్రం 6 నుంచి 7 దివ్య బలి పూజ, మరి 7 నుంచి 8 వరకు దివ్య సప్రసాద ఆరాధన. అదేవిధముగా 7వ తారీఖు ఉదయం 7 నుంచి 8 వరకు వాక్య పరిచర్య, మరి సాయంత్రం 6 నుంచి 7 వరకు దివ్య బలి పూజ, 7 నుంచి 8 వరకు దివ్య సప్రసాద ఆరాధన. మీరు ఆల్రెడీ దివ్యవాణి టీవీలో చూస్తూనే ఉంటారు. అందరూ కూడా ఈ యొక్క వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకుంటారని ఆశిస్తున్నాము. ఈ యొక్క వడకంలో ప్రత్యేకంగా
దేవుని యొక్క పిలుపును అనుసరించడం అనేటువంటి అంశం మీద మనము వడకంలో పాల్గొనబోతున్నాము. ఆ యొక్క దేవుడు మనకందరికి కూడా అవకాశం ఇచ్చి అందరికి కూడా వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందుకోవాలని మేమంతా కూడా ఆశిస్తున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయము అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రులను చేయము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తిరుహృదయమా నీ తిరుగాయములు దాచుమయా నన్ను దాచుమయా. తిరుహృదయమా నీ తిరుగాయములు దాచుమయా నన్ను దాచుమయా. పరమానువోలే వినయమువోలే ప్రేమాగ్ని జ్వాలగా వెలయాలి. పరమానువోలే వినయమువోలే ప్రేమాగ్ని జ్వాలగా వెలయాలి. యేసయ్యా 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 యేసయ్యా. తిరుహృదయమా నీ తిరుగాయములు దాచుమయా నన్ను దాచుమయా. తిరుహృదయమా నీ తిరుగాయములు దాచుమయా నన్ను దాచుమయా.